డెవలప్మెంట్ అంటాం కానీ డెవలప్ లేని టైంలోనే ఆలోచన అంతా సొంత ఊరు, సొంత ఇల్లు, సొంత వారు అనే వాటి చుట్టే తిరిగేది. డెవలప్మెంట్ అయ్యే కొద్దీ ఇవన్నీ దూరం అవుతూ వస్తున్నాయి. దానికి ఉదాహరణే ఈ కందికొప్పు అనే గ్రామం. జమీందారీ గ్రామంగా పిలువబడే ఈ గ్రామం సముద్రానికి దగ్గరగా ఉండి ఏ పట్టణం వెళ్ళాలన్నా 25 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుంది. అయినప్పటికీ పూర్వం వారు తమకి ఆస్తులు ఉన్నాయని సిటీలకు వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలనుకోలేదు. తమ సొంత ఊర్లలోనే పెద్ద పెద్ద బంగ్లాలను నిర్మించుకున్నారు. ఆ బంగ్లాలను చూస్తున్న వారికి ఇంత మారుమూలన ఇంత జమీందారీ గ్రామం ఉందా అనిపిస్తుంది. కానీ ఇప్పటి జనరేషన్ పట్టణాలకు వెళ్ళి సెటిల్ అవ్వడంతో ఇప్పుడు ఈ గ్రామంలోని బంగ్లాలు పెద్దవారితోనే కనిపిస్తున్నాయి. మనం కందికుప్ప గ్రామం రాగానే ఊరి మధ్యలో చెరువు అయితే ఉంది, అలాగే పక్కన ఒక ఆలయం కనిపిస్తుంది. ఈ గ్రామం మొత్తం కూడా లైన్గా మేడలు అయితే కనిపిస్తున్నాయి. అసలు ఈ మేడలు ఒక్కో మేడ కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట. గ్రామం లోపలికి వెళ్ళిన తర్వాత మిగతా విషయాలు అయితే అడుగుదాం. ఈ కందికప్పు అనే గ్రామం ఎక్కడుందో ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలోని కాట్రేనికోన మండలంలో అయితే ఈ గ్రామం ఉంది. అమలాపురం పట్టణానికి 27 కిలోమీటర్ల దూరంలోనూ, అలాగే కాకినాడకి 56 కిలోమీటర్ల దూరంలోనూ ఈ గ్రామం ఉంటుంది. ఈ గ్రామం సముద్రానికి దగ్గరగా అయితే ఉంటుంది. మేడ చూడొచ్చు, చాలా ఓల్డ్ మేడ అన్నమాట. మన రోడ్డు చాలా హైట్లో ఉంది, కిందకు ఉంది, అయినా సరే అలానే ఉంది మేడ. ఇప్పటికి చాలా పెద్ద హాల్ ఉందన్నమాట. అంతా చాలా పాత మేడ అన్నమాట. ఒకసారి చూద్దాం లోనికి వెళ్ళి. ఈ మేడ గురించి అడుగుదామంటే ఎవరు లేరు, ఒకసారి మనమే తీసుకుందాం. చూడొచ్చు, ఇది హాల్. ఇది సార్ నమస్తే అండి. నమస్తే అండి. అంటే కందికొప్పు అంటే ఈ ఊరికి పేరు ఎలా వచ్చింది, ఏమన్నా ఐడియా ఉందంటారా? కందిగుప్ప పూర్వం నుంచి కూడా కందిగుప్ప అంటే కందిగుప్పే కానీ దీనికి వచ్చింది ఏం కాదు. పూర్వం నుంచి అందరూ ప్రాపర్టీ ఉన్న వాళ్ళు ఆకాశవారు, ఏడుదోరు. ఎవరు ఆకాశవారు, ఏడుదోరు ఎక్కువ ఈ ఊర్లో ప్రాపర్టీలు ఎక్కువ ఉన్నాయి. మేళలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళే అని అంటారు. ఏం చేస్తారంటారండి వాళ్ళు? అందరూ ల్యాండ్ లార్డ్ బిజినెస్ ఏం కాదు. రాజకీయ తాతల నుంచి అలా వచ్చింది. తాతల నుంచి 400, 500, 1000 ఎకరాలు ఉన్న వాళ్ళు అందరికీ. ఓకే. ఇప్పుడు మీ ఊర్లో ఓకే, ఇప్పుడు వ్యవసాయం అంటారా మీ ఎక్కువ ఈ ఊరు నుంచి సంబంధించి? ఎక్కువ ఏం కాదండి. ఓకే. మేళలన్నీ మట్టుకు వాళ్ళు ఏమంటారు? ఓకే. మన దగ్గరలో టౌన్ అది ఏముంటుంది అంటారు? మాకు కందిగుప్ప అండి, అమలాపురం అండి. అమలాపురం. ఓకే ఓకే. ఏమైనా మనకి పెద్ద అమ్మడు ఏమైనా కావాలంటే మనం అమలాపురం. కాటూరు చిన్నది. కాటూరు చిన్నది. మా ఊరు సెంటర్ అంటే కందిగుప్ప సెంటర్.
ఓకే. మేడలు అవి అయితే బాగున్నాయండి, చాలా బాగుంటుంది అసలు. ఈ మేడంకి చివరి నుంచి ఆ చివరి వరకు ఉందండి అది. అవునండి, అన్ని మేడలేండి, ఊరంతా మేడలే. ఓకే సార్, ఇంకేమన్నా విశేషాలు ఉన్నాయంటారు? విశేషాలు ఏమన్నాయండి ఇంకా? ఓకే. వ్యాపారం పరంగా ఇక్కడ ఏం కాదండి, అందరూ ఇదేండి వ్యవసాయాలు, ల్యాండ్ లార్డ్స్ ఎక్కువ మాట. సరే, థ్యాంక్స్ అండి. ఓకే. సార్ నమస్తే అండి. అదే కందికొప్పు అనగానే అన్ని మేడలు కనపడుతున్నాయి, ఎక్కువ మండువలు ఇల్లు మేడలు ఎక్కువ. పూర్వం మండువలు ఎక్కువ, మండువలు మేడలు కూడా పెద్ద పెద్దవి ఉన్నాయండి. కారణం ఏంటంటారండి? పూర్వం పెద్ద పెద్ద జమీందారులు అండి, ఊరంతా జమీందారులు అన్నమాట. బిల్డింగ్ చూసారా? అన్ని పెద్ద మేడలే ఉన్నాయండి. 70 సంవత్సరాలు. ఓకే. ఇప్పుడు ప్రస్తుతం వ్యవసాయం అన్నమాట అండి. వ్యవసాయం అండి. ఓకేనండి. అంటే ఎక్కువ ఇప్పుడు ఇక్కడ ఉంటున్నారంటారు, బయట ఎక్కడైనా సరే? అంటే పెద్దోళ్ళంతా ఇక్కడ ఉంటున్నారండి, పిల్లలంతా బయట ఫారెన్ కంట్రీస్ వెళ్ళిపోయారు. ఓకే. 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 ఈ మండువాలు ఇల్లు కూడా కాకినాడ వెళ్ళిపోయారండి. ఇప్పుడు ఎవరు లేరు, తాళం చేసింది. పండగలకు వస్తారండి అంతే. అప్పుడు వస్తారు అంతే. పండగలకి జాతరకు వస్తారు. పల్లెం తల్లి జాతర ఉందండి, ఎవరు ఎక్కడున్నా ఖచ్చితంగా రావాల్సిందేనండి. 4 రోజులు జాతర జరుగుతుందండి, ఖచ్చితంగా రావాలండి. శనివారం నైట్ జాతర. ప్రతి నెల ఏ రోజు వస్తుందండి జాతర? అది సెప్టెంబర్లో వస్తుంది. ఓకేనండి. సరే, థ్యాంక్స్ అండి. ఓకే. ఓకే. కందికుప్ప గ్రామంలో ఎక్కువ మేడలే కనిపిస్తున్నాయి అని చెప్పారు కదా. ఇదివరకు ఎక్కువ అందరూ జమీందారులు అవడం వల్ల అందరికీ మేడలే ఉన్నాయని. అలాగే మండువాల ఓగిలీలు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. మండువాల ఓగిలీలు తక్కువే, కానీ మేడల మట్టుకు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ హౌస్ చూడవచ్చు మనం. ఈ ఇల్లు కూడా చాలా బాగుంది. ఒకసారి లోనికి వెళ్ళి చూద్దాం రండి. ఇంకా ఈ ఇల్లు స్ట్రక్చర్ ఏం మార్చలేదు, మనం డోర్లు అయ్యి చూడవచ్చు. మొత్తం అంతా కూడా పాత ఇల్లు ఎలా అయితే ఉంచారో అలాగే. సరంబి కూడా చాలా బాగుంది. కింద కూడా నాపరాయిళ్ళు మనకు క్లియర్గా కూడా తెలుస్తుంది అన్నమాట. అప్పుడు ఏదైతే మట్టితో కట్టారు ఇల్లు, ఎంత ఈ గానుగ సున్నంతో అది కట్టారన్నమాట. ఓకే. ఇది మండువా బాగుంది కదండి ఇల్లు అంతా అసలు చాలా. ఇప్పుడు మీరు ఉంటున్నారండి ఇంట్లో. మీ పేరండి?
నా పేరు సంతోష్ అండి. సంతోష్ గారు, ఓకే. ఇప్పుడు మా ఇది మొత్తం ఇద్దరు తాతలండి. ఇద్దరు ఇటుపక్క అంతా ఒక తాతగారు అండి. ఓకే ఓకే. ఇటుపక్క ఒక తాతగారు అందములే అండి. మళ్ళీ ఈ తాతగారికి ఇద్దరు అబ్బాయిలండి. ఓకే ఓకే. ఒకటేమో ముందు ఒకరికి ముందు ఈ ఇల్లు కట్టించిన ఆయన పేరు ఏంటంటారండి అసలు? ఆయన విశ్వనాథం అండి మా తాతగారు. ఇంటి పేరండి? ఏడిది విశ్వనాథం గారిది ఇల్లు. వాళ్ళకి ఇద్దరు కుమారులు, ఒక్కొక్కరికి మళ్ళీ ఇద్దరు కొడుకులు. ఓకే. ఇప్పుడు ఒక కోట మీద ఒక కోట వాళ్ళది. ఇప్పుడు మా నాన్నగారు కూడా 80 దగ్గరికి వచ్చారండి. అబ్బాబా. ఇప్పుడు ఈయన కూడా అంతే అండి. ఇది కూడా బాగుంది. ఏంటండి అసలు ఇలా హాల్కి ఇలా డిజైన్ చేశారేంటి ఇది? అంటే ఇది వరకు ఇది డోర్ ఉండేది కాదండి. ఇంకా ఉమ్మడిలో అసలు ఇది కూడా పెద్ద రూమ్ అండి. ఓకే ఓకే. ఇదంతా పెద్ద రూమ్. ఎప్పుడైతే 2 కింద డివైడ్ చేసాం అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ కొద్దిగా ప్రైవసీ కోసం గ్రిల్ వేసుకుని డోర్ పెట్టుకున్నారు. ఓకే ఓకే. ఇది లేకపోతే ఇదంతా కలిసి ఉండేవారు అనమాట. ఓకే. అంటే నాకు కూడా తెలీదు. ఇది హాల్ అంటారు ఇదా? యాక్చువల్లీ ఇదంతా కామన్ ఏరియా అండి. ఓకే ఓకే. వాళ్ళకి మీకు కామన్ ఏరియా ఇది, వాళ్ళ రూమ్స్ కాకుండా. మా రూమ్స్ అయితే అవతల పక్కే ఉంటాయి. వాళ్ళ రూమ్స్ అవతల పక్క ఉంటాయి. ఇది కామన్ ఏరియా, ఎవరికి కావాలితే హాల్ అది. ఇది మేము ఎవరికి కావాలితే అది వాడుకుంటాం. ఓకే. చాలా పెద్ద ఇల్లు అండి ఇది. చాలా పెద్దదండి. ఇప్పుడు ఇక్కడ 2 ఇల్లులు ఉన్నాయండి. ఓకే. మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా ఇల్లులు వచ్చినాయి మీకు? ఈ 2 ఇల్లులు ఇప్పుడు వీళ్ళు లేరండి. ఓకే. ఇల్లు కాలం లేరు, వీళ్ళు వాడట్లేదు. వాడకపోతే పాటు పడిపోద్దులేండి మరి. అలా వచ్చి ఉండడం భయం వేస్తుందండి. అవునవునవునవును. మీ ఇల్లు మట్టుకు బాగుందండి. అది కూడా బాగుంటుందండి. మొన్న బాగు చేయించామండి. ఓకే. మొత్తం స్ట్రక్చర్ ప్రాబ్లం కాదండి, ఇంట్లో ఎవరో ఉండకపోతే భయం వేస్తుంది. ఓకే. అవునవునండి. మీ తాతయ్య గారు మరి అప్పట్లో ఏం చేసేవారు అంటారా? కట్టించిన వ్యవసాయం మీద కట్టించారు. ఇది యాక్చువల్లీ ఇది వంటిల్లు అండి. ఓకే. ఇది వంటిల్కి వాడేవారు. ఇదివరకు ఇదంతా వంటిల్లు అండి. ఓకే. ఇదేమో ఉండేవారు మొత్తం. ఇక్కడ భోజనాలు అందరూ లైన్ గా కూర్చొని తినేవారు. అబ్బా. తర్వాత ఏంటంటే అన్నదమ్ములు విడిపోవడంతో మళ్ళీ వాళ్ళ పిల్లలకి ఇలాగ సెపరేట్ చేస్తాం. ఓకే ఓకే. యాక్చువల్లీ అదో పెంకిటిల్లు అండి. మొత్తం ఇక్కడ చాలా ఉంటాయండి. ఇప్పుడు ఊర్లో ఎవరిని అడిగినా మేడలు చాలా ఉన్నాయండి. ఎవరిని అడిగినా ఏడుదోళ్ళు అంటున్నారు. అంటే ఈ గ్రామంలో ఏడుదోళ్ళు బాగా రిచ్ అంటారు అప్పట్లో. ఇప్పుడు ఈ గ్రామంలో మెయిన్ ఏడుదోరు ఆకాశపూర్ అండి. అదే జమీందారులు కూడా అన్నారు. ఎక్కువ మంది జమీందారులు ఉన్నారు అనమాట అండి. ఆకాశపూర్ అంటే మీకు స్టార్టింగ్ లో పెద్ద పెద్ద. అవునండి, వాళ్ళు ఆకాశపూర్లు. ఇంక మిగతా వాళ్ళందరూ ఏడుదోళ్ళే. ఈ వీధంతా ఏడుదోరండి. ఇది ఏడుదోడు ఇదంతా. ఓకే. ముత్తాతలండి. ఇప్పుడు మా 2 తాతలకి ఇంకొక తండ్రి ఉన్నాడు. వాళ్ళు 3 ఓకే ఓకే ఓకే. వాళ్ళు అలాగా అదేమో ఇంకో ముత్తాత గారిది. ఓకే. ఈ వెంకటేశ్వర ఈ మండవలో 4 ఇల్లులు ఉండేయండి. ఓకే ఓకే. అటుపక్క ఏమో ముత్తాత గారికి మేడలు ఉన్నాయి చూసారు. అవును, వరుసగా ఉన్నాయండి. ఒక ముత్తాత గారి. ఓకే ఓకే. మొత్తం అంతా ఏడుదు. అలా మీ 3 ముత్తాతల వల్ల మొత్తం మీ ఫ్యామిలీస్ అన్నీ అక్కడి నుంచి వచ్చినాయి అన్నమాట. స్టార్టింగ్ ఎలా వచ్చారు అసలు ఏడుదోళ్ళు ఈ గ్రామం? ఈ గ్రామాన్ని మరి ఎక్కడి నుంచి ఇచ్చారో మనకి. అవునవును. ఓకే, పర్లేదన్న. మీ నాన్నగారు వాళ్ళకి తెలుస్తుందేమో. వాళ్ళకి తెలీదు. అవునవును. ఇది మండువాలో ఇల్లు అనుకుంటే. ఇది చూపించు. ఇది మండువా అండి. అయితే ఇది డివైడ్ చేస్తారండి. మండువా అప్పుడు మాలా కామన్ దారి ఇవ్వలేదు. ఓకే ఓకే. ఏమైందంటే ఎప్పుడైతే డివైడ్ చేస్తున్నారో కొంతమంది ఏం చేశారంటే ఇంకా దారి మూసేసుకున్నారు. ఓకే ఓకే. అది బేసికలీ ఇందులో ఏంటి అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది. చాలా మండు వాళ్ళకి పడదు అనుకోండి. ఇప్పుడు ఈ ఇల్లు ఉంది, ఈ ఇంట్లో ఏమైంది, యువతల ఆయన వదిలేసి ఒకసారి చూపించు. వదిలేసి వెళ్ళిపోయాడు చూసారు మొక్క. ఓకే. అవతల వాళ్ళు ఉంటున్నారు, యువతల వదిలేసి వెళ్ళిపోయారు. బేసికలీ కోఆపరేషన్ ఉండాలండి. అవునవును. లేకపోవడం వల్ల ఇప్పుడు మొత్తం ఇల్లు పాడైపోయిందండి. అవతల వాళ్ళు కూడా వెళ్ళిపోయారు బయటికి. ఇంక తప్పదు కదండి. యువతలు ఉంటే ఇలా పాములు వచ్చేస్తాయి. ఇల్లు కూడా అంతే. ఇది ఇల్లు చూడు. సేమ్ ఆ ఇల్లు కూడా అంతే మాట అండి. ఇలాగా చాలా మండువాళ్ళు ఇల్లు ఉమ్మడి కుటుంబాలు 2 కలిపి ఉండకపోవడం వల్ల పాడైపోతున్నాయి. యాక్చువల్లీ మేమైతే బాగా ఉంటాం. పెదనాన్నగారు అంతా బాగా కలిసిమెలిసి ఉంటాం. ఓకే ఓకే. లేకపోతే మీకు గాలి కాదు సీన్. ఇప్పుడు ఇవి కూడా ఏంటంటే మీరు లోపలికి వెళ్తే మండువా ఇల్లే కానీ ఓ పక్కకి వాళ్ళు సెపరేట్ చేసేసుకున్నారు దారి. ఓకే ఓకే. ఒకరికేమో సింహద్వారం ఇచ్చేసి ఇంకొకరికి వచ్చేసి ఇంక ఇల్లు పాడైపోద్దులేండి. ఇంకా అలా ఇంకా ఫీలింగ్ రాదు మరి మీకు. మండువా ఒక సెపరేట్ గా కనిపించదు. ఓకే ఓకే.
మేడల మట్టికి బాగా కనిపిస్తుందండి. అవి కూడా ఇద్దరిద్దరే అండి, అన్ని కూడా ఇద్దరిద్దరే అండి. మొత్తం అందరికి కూడా బ్రదర్స్ అలా డివైడ్ ఇల్లు కట్టారండి. ఓకే ఓకే. ఇంకా జమీందారులు అంటే ఈ ఊరికేనంటారు, ఇంకా మిగతా ఊర్లు కూడా వెళ్ళే చూసుకునేవారు అంటారు అప్పట్లో? మీ తాతయ్య గారు వాళ్ళు ఏమని చెప్పారంటారా? లేదులేండి, ఈ ఊరే. ఓకే. ఈయన మున్సూబ్ గారండి. వీళ్ళు మున్సిబ్ గారిదా? ఈయన మున్సూబ్ అండి. ఈయన ముగ్గురు అన్నదమ్ములు, వీళ్ళకి చాలా పెద్ద పెద్ద ఇల్లు ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? చల్లి ఇప్పుడు ఏమైందంటే అండి, అందరూ కాకినాడ వెళ్ళిపోయారు. కాకినాడ వెళ్ళిపోయారండి. నాలాంటి వాళ్ళు ఒకడు, నేనే యంగెస్ట్. ఓకే. మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? నేను యాక్చువల్లీ సాఫ్ట్వేర్ చేస్తూ ఉంటాను కానీ మెయిన్ మా పేరెంట్స్ కొంట్లో పోవడం, అందుకని ఇక్కడ ఉండి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు ఇంకా. కాకపోతే ఇక్కడ యంగ్ జనరేషన్ ఎవరు లేరండి, మొత్తం అందరూ ఖాళీ. ఓకే ఓకే ఓకే. ఇదేంటండి ఇలా ఇంటికి ఇది వంటిల్లు అండి. ఓకే. ఈ మండు ఇదంతా అండి, ఈ మండు వాళ్ళకి సంబంధించి వంటిల్లు. ఇంకా ఇక రోళ్ళు అవి ఉన్నాయండి, ఇప్పుడు ఎవరు వాడలేదు ఇంక ఇవన్నీ వాడి ఇది వరకు ఇదే అండి. ఇంకా ఇక్కడ పంపు ఉండేది. ఓకే. ఇంకా వెనక్కుంటుందండి, చాలా వెనక్కుంటుంది. ఇక్కడ ఆవులు ఉండేయండి. అమ్మో, చాలా పెద్ద దొడ్డిది. యాక్చువల్లీ పూర్వం బాత్రూములు బయటే ఉండి, ఇక్కడ ఉండి మాట ఆ మండువా లోకి వెళ్ళి ఇక్కడ బాత్రూమ్లు ఉండి ఇక్కడికి రావాలి, ఇక్కడికి వచ్చేవారు. అంతకు ముందు ఇంకా బయటే కదండి. ఇంకొక ఇల్లు ఉండేదండి ఇక్కడ. ఓకే. ఇది బేసికల్లీ ఇక్కడ ఆవులై ఉండేయండి. ఇది చాలా ఓకే. ఏమన్నా పెట్టుకోవడానికి బేసికల్లీ కూడా అదే, అందుకనే ఇంకా ఇక నువ్వు కూడా అక్కడ ఉంది, అంత చివరిన ఉంది అంటే అక్కడ ఉన్న మండువా లోగిలికి అంతా ఇక్కడ ఉండేది. యాక్చువల్లీ అక్కడి నుంచి ఇక్కడ మాకు ఇది వరకు డొక్కలు ఈ సామాన్ పెట్టుకునేవారండి. ఓకే. ఇప్పుడు ఎవరు వాడక చూసారు ఎలా అయిపోయింది. అవునవును అవునవును. ఇప్పుడు మొన్న ఇది కూడా ఇప్పేసామండి. ఇంకా మొత్తం వర్షానికి ఇంకా అది కూడా చూసారా, పెంకులని పెంకులు వేసిపోయినాయి అనుకోండి. అవును, వర్షం పడిపోతే ఇల్లు పాడైపోద్ది అండి. మొక్కలు అక్కడే వచ్చేస్తాయి కదా. మొక్కలు ఏంటంటే పావులు వచ్చేస్తాయి. ఇంట్లో గుమ్మ భయం అండి, భయం. ఇది మొత్తం చాలా పెద్ద దొడ్డి అండి. నువ్వు కూడా అక్కడ ఉందండి, ఈశాన్యం వస్తుంటారు. ఇంకా ఉందండి. ఇంకా ఉందా? ఓకే. ఇప్పుడు మీరు మీ జనరేషన్ దీన్ని సరి చేయలేము అంతానే. నా జనరేషన్ ఏం లేదండి, నేను ఒక్కడే మిగిలాను ఇక్కడ. మిగతా వాళ్ళు అందరూ అమ్మేసుకుని వెళ్ళిపోవడం చూస్తున్నారు. అయ్యయ్యా. ఇక్కడికి ఉంటుందండి లాస్ట్ అండి. ఓకే. మీ పొలం కూడా మీదేనంటారు? అది ఇక్కడ లేదండి, మా పొలం వేరే చోట ఉంది. వేరే చోట ఉంది. ఓకే. ఇది మామూలుగా ఈ ఎండింగ్ ఇది మాట. ఇక్కడ యాక్చువల్లీ పెంట అది వాడేసేవారండి. ఓకే ఓకే. ఇక్కడ పెంట తీయడానికి ఇది ఆవుల్ని ఇక్కడ కట్టేవారు. ఇది మొత్తం అండి చివరికి, మొత్తం స్టార్టింగ్ నుంచి మొత్తం వాటర్ ఇక్కడ వరకు బయటకు వెళ్ళేది. ఓకే, అలా బయటకు వెళ్ళేది అన్నమాట. మీ తాతల టైంలో ఏ రేంజ్లో ఉంటే ఎన్ని ఏర్పాట్లు ఉన్నాయి చూడండి అసలు. ఇక్కడ మరి 100 మంది ఉండేవారండి ఇంట్లో. 100 మంది ఉండేవారు. మా నాన్నగారు వాళ్ళకి వాళ్ళు 5 6 అక్క చెల్లెళ్ళండి. ఇటుపక్క 10 మంది ఉన్నారండి. ఓకే ఓకే. చిన్నప్పుడు చెప్తున్నాను. అవును, 20 మెంబర్స్ కాకుండా బయట నుంచి బోల్డ్ మంది వచ్చి ఉండేవారండి. అవును. మీ చిన్నప్పుడు ఎలా ఉందంటే మీ నాన్నగారు చిన్నప్పుడు అవన్నీ అసలు ఏ రంగం ఉండి ఉండొచ్చు. బిల్డింగ్ కట్టడానికి కారణం 100 మంది ఉండేవారండి ఇంట్లో. అబ్బాబా. పనోళ్ళు ఏంటి మీకు ఖాళీ ఉండేది కాదంటండి, ఇక్కడక్కడ పడుకుని పోయేవారంటండి జనం వచ్చి. ఇంకా రూమ్స్ ఏవి జస్ట్ పేరుకే అంతే. ఇప్పుడు పట్టించుకునే వాళ్ళు లేరు అన్నట్టుంది ఇప్పుడు. అంటే ఇంకా మరి జనం ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఇప్పుడు పనికి వచ్చి చేయాలన్నా కూడా ఎవరు చేయరు ఇప్పుడు. చెయ్యరండి. అంతా ఏమైందంటే రియల్ ఎస్టేట్ వాల్యూ పెరిగిపోయి ఓకే అగ్రికల్చర్ వదిలేసారు. అవునండి, అవును. చిన్నప్పుడు మేము ఇక్కడికి వచ్చేవాళ్ళు అండి. ఇంకా బాత్రూమ్ ఇదేనండి. ఇంకా అప్పుడు వాళ్ళకి ఆ బయట ఉండేది. ఓకే, ఎవరికాళ్ళకి బయట ఉండేది మాట. అసలు ఇంట్లో సమస్య లేదండి. ఓకే ఓకే. మామిడికాయ కూడా చెట్టుని ముగ్గుతుంది, ఎవరు కోయట్లేదు. ఈ పక్క వాళ్ళు అయితే నేను ఎప్పుడు చూడలేదండి మనుషులు రావడం. ఏది కాయ పట్ల మేము ఉంటున్నాం కాబట్టి ఇది ఇలా ఉందండి. లేకపోతే ఇంకా అసలు ఇక మీకు ఇక్కడ చెట్టే ముగ్గిపోయినట్టుంది రావడానికి కూడా. తాసుపాములే ఎక్కువ ఉంటాయండి. అబ్బో, అయితే కష్టమే. పూసలు ఇలా ఎలాడుతూ ఉంటాయండి రూముల్లోకి వెళ్తే. ఈ రూమ్లోనే భయం వేస్తుంది. అది తీసేళ్తే. మీ తాతగారి రోజుల్లో వాడేవారు మీ అన్నీనండి? మీ నాన్నగారు ఏ వాడేవారు? మా నాయనమ్మ గారు ఉన్నంత కాలం బాగా అయిందండి. ఓకే. వెళ్ళిపోవడం అలా
ఇప్పుడు క్రికెట్ ఆడుకునే వాళ్ళు ఇక్కడ ఎంత పడుకునేవారండి రాత్రి ఇంక అందరికి బయట పడుకునేవారు. కొత్త మంచాలు వేసుకుని ఆ, ఇక్కడ భోజనాలు చేసి ఇంక అప్పుడు లైట్లు లేవు కదండి. ఆ, ఆ, నేను 10th 12th వరకు కూడా తెలుసండి నాకు. ఆ, కరెంట్ ఎక్కువ ఉండేది కాదండి. ఓకే ఓకే ఓన్లీ ఏదో వెళ్ళి లగేజ్ పెట్టుకోవడానికి రూముల్లో. ఓకే. అందరూ మడత మంచాలు వేసి వాళ్ళు మేము అందరికి సరదా కోరులు చెప్పుకుంటా. అందరూ ఇక్కడే అండి పట్టి మంచాలు మడత మంచాలు వేసుకుని పడుకునే వాళ్ళు. ఓకే ఓకే యాక్చువల్లీ ఇలా డోర్లు ఉండేయండి, ఇంట్లోకి వెళ్ళొచ్చు. ఓకే. ఎన్ని మూసేసామండి. ఇంకా తర్వాత ఆ ఇంట్లోంచి పాములు ఎక్కువ వచ్చేస్తున్నాయి. మళ్ళీ ఆ ఇంట్లోంచి పాములు వచ్చేస్తున్నాయండి. మా ఇంట్లోకి వెళ్తే పైనుంచి పడిపోతాయండి మీద. బాబోయ్ పాములు, పెద్ద పాములు ఉంటాయండి అక్కడ. ఇంకా ఎవరు రాలేదు కదా ఇంకా. మరి అందుకే వెళ్ళిపోయారండి వాళ్ళకి ఒకసారి 2 తాసు పాములు పడ్డాయండి మీద. బాబోయ్ ఇంకా అసలు ఉండలేరు కదా. మెయింటైన్ అంటే మనుషులు లేకపోతే వచ్చేస్తాయండి. అవును, అదే ఎవరో ఒకరు మసులుతూ ఉంటే రావండి. కానీ మా ఏరియా బాగానే ఉంటుందండి. మేమంటే కొద్దిగా అన్ని సెక్యూర్ చేసాం. స్టిల్ కొద్దిగా డౌట్స్ ఉంటాయండి. ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు కింద చూసుకుని వెళ్ళాలి మేము. ఓకే ఓకే. ఈవెన్ మా ఇంట్లో కూడా ఎలకలు ఎక్కువ ఉంటాయండి. అవి కూడా మనతో పాటు బతికినట్టే అలా బతికేయండి. ఓకేనండి. ఓకే. ఇక్కడ వాటర్ పంప్ అంటే ఇది ఎక్కువ బయట వాళ్ళు వస్తారు. ఇక్కడ నుంచి వాటర్ పట్టుకెళ్ళడానికి. మా పెదనాన్న గారిదండి ఇది. ఓకే, ఆ వాటర్ మీ పెద్దనాన్న గారు వెళ్తే. ఇది డాక్టర్ గారు ఉంటారండి. ఇది యాక్చువల్లీ పెద్ద డాక్టర్ గారు అండి, ఆర్థోపెడిక్ డాక్టర్. ఈయనండి. ఓకే. ఆయన కాలం చేశారు. ఓకే. ఎక్కడండి ప్రాక్టీస్? లేరండి. ప్రాక్టీస్ ఎక్కడ చేసేవారు ఆయన? మెడికల్ రంగరాయలో చేసేవాడు ఆయన. ఓకే. చాలా పెద్ద డాక్టర్. ఓకే ఓకే. ఆయన ఇల్లండి ఇది. ఓకేనండి. సరేనండి, అయితే మీ ఇంటి గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఊరి గురించి. థ్యాంక్స్ అండి. మేము ఇంకొక 2 నెలలు పోతే మొత్తం లెవెల్ చేసేద్దాం అనుకుంటున్నాం. అయ్యో, లెవెల్ చేస్తే మరి మళ్ళీ అంతా టేక్ వుడ్ అండి మొత్తం. ఓకే. మొత్తం మీకు కర్ర టేక్ అండి. ఇప్పుడు ఇది దీంతో పాటు ఇది మెయిన్ ఇల్లు కూడా తీసేస్తాను అంటున్నారు. అంటే మరి ఇంకా ఎలా ఉందంటే పరిస్థితి, వీళ్ళందరూ ఓల్డ్ అండి, జన న్యూ లేదు. కడతారు మళ్ళీ ఇంకో ఇల్లు. ఎవరు ఉండకపోతే ఇప్పుడు ఎవరు ఉండకపోతే మెయిన్ ఇంకా మనం ఏమీ చేయలేము. అవునండి. ఓకే. కరెంట్ లేనప్పుడు కట్టిన ఇల్లు కాబట్టి ఇక్కడ దీపాలు అవి పెట్టేవారేమో. అందరికీ అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నారు కానీ ఎవరు రారండి ఇక్కడ రారు. ఇంకా వాళ్ళకి పిల్లలు అందరూ అక్కడ అవిచ్చేట్ అయిపోయారు. మా అన్నయ్య ఉంటాడండి, సంవత్సరానికి ఒకసారి వస్తాడు. ఓకే. వాళ్ళ పిల్లలు ఇప్పుడు మీ ఫ్యామిలీ కోసం మీరు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు మీ మమ్మీ డాడీ కోసం మా ఓల్డ్ పేరెంట్స్ ఉన్నారు అని చెప్పి ఉన్నారండి. లేకపోతే ఇది కూడా నాకంటే కొద్దిగా ఇంట్రెస్ట్ ఉందిలేండి, మరి ఏమో చూడాలి. సరే, ఓకేనండి. అయితే ఈ వీధి మొత్తం 7 దూరండి. ఆ ఎదురుకుండా కొన్ని ఇల్లులు మాయి కాదు, అంటే వాళ్ళు చుట్టాలే అండి, వేరే వాళ్ళు నూకలూరు అంటారు. నూకలూరు అండి. ఇక్కడ నూకలూరు, 7 దూరు, ఆకాశపూరు, ఇంకోటి అక్కడ చెరువు ఉందండి. ఓకే. పెద్ద చెరువు వస్తుంది. ఇది మళ్ళీ ఇది డూప్లెక్స్ అనుకుంటానండి ఇది మొత్తం. ఓకే. యాక్చువల్లీ ఆ మేడలు కూడా చాలా పాతయండి. అవును, తీసానండి, వెళ్ళాను. అవి కూడా 60 years 70 years ఓకే. ఓల్డ్ సిమెంట్ జస్ట్ వచ్చిన టైంలో కట్టిన మేడలు అండి. ఓకేనండి. మద్రాసు మేడలు అంటారండి. ఓకేనండి. ఓకే. ఇక్కడేమో ఆకాశపూర్ అండి, గ్రీన్ బిల్డింగ్. అది గ్రీన్ బిల్డింగ్ తీసాండి. ఆ గ్రీన్ బిల్డింగ్ చాలా రిచ్ అండి. ఓకే. 200 ఎకరాల పైన ఉంటుంది. ఇప్పుడు కూడా 200 ఎకరాలు ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు తెలియదు కానండి, దే ఆర్ వెరీ వెరీ రిచ్ పీపుల్. ఓకే ఓకే ఓకే. మేము నెక్స్ట్ మీరు నెక్స్ట్ ఏళ్ళు. ఓకే. మీకు కూడా 100-150 ఎకరాలు ఉంటుంది అన్నమాట అండి. లేదండి, 70 వరకే ఉంటుంది. ఇప్పుడు 70 మనిషికి ఇలాగనే ఈ కందికొప్పలో 70 ఎకరాలు ఉంటుంది. ఇప్పుడు లేదండి, ఇప్పుడు లేదు. ఇప్పుడు అందరూ 10, 5. ఓకే ఓకే. 10, 20, 30. మరి వ్యవసాయం ఎవరు చేస్తున్నారండి ఇప్పుడు? ఎక్కువ ఏళ్ళు చెరువులు అండి, ఇక్కడ లీజుకి ఇచ్చేస్తారు. ఓకే. ఆర్పేశారండి ఇంక మొత్తం. మీకు చదువులు కానీ అవన్నీ అయిపోయిందండి. అయిపోయింది. గుమ్మం చూడండి, అసలు ఈ గుమ్మం అసలు మామూలుగా లేదండి. ఇది చెక్కడు ఎంతనంటారా? టేకే కదండి. టేకే మొత్తం అంతా. అబ్బా, ఈ ఊరు దాటితే ఇంక మొత్తం సముద్రం దగ్గరికి వెళ్ళిపోయినట్టే. సముద్రం అంటే ఇక్కడ ఏమైందంటే గోదావరి కొద్దిగా పాయల్లో వచ్చేసి దాని మూలంగా మనకి సముద్రం డైరెక్ట్ వెళ్ళడానికి లేదండి, మరడుగులు వచ్చేసి. ఇప్పుడు
ఇప్పుడు మా ఊరు ఉందండి, ఇంకా ఇది దాటితే ఇంకే ఊరు ఇంక మీకు మెడికల్ షాపులు కూడా ఉండవు. ఈ ఊరు తర్వాత ఇంకా పెద్ద ఊర్లు ఏమి ఉండవు, ఇంకే ఊరు ఉండవు. ఓకే, ఎక్కువ ఫిషర్మెన్ కమ్యూనిటీ ఉంటారు. ఓకే ఓకే అండి. ఓకే, బేసికలీ వ్యవసాయం వాళ్ళు ల్యాండ్స్ అండి ఇంకంతా. ఓకేనండి. పల్లంకూరు ఒకటి ఉంటుందండి, అది ఇది అండి ఇంకా అంతే. ఓకేనండి. ఓకే, మరి ఏమన్నా ఇలా బ్రిడ్జ్ పడతాయండి కేసన్కూరు యానం, అప్పుడు మాకు కనెక్షన్ ఫాస్ట్ అవుతుందండి. ఓకేనండి. ఓకే, ఇలా కూడా మీ పక్కకి వెళ్ళడానికేమో ఇక్కడ అంతా ఇప్పుడు మీ వెస్ట్ గోదావరిలో ఎలా ఉంటుందండి, అంతా రోడ్ పక్క సముద్రం పక్క నుంచి రోడ్లు ఉంటాయండి. అవునండి. అవును, మాకు అలా ఉండదండి, ఎందుకంటే మాకు వాటర్ బ్యాక్ వాటర్. అవునవును, పేరుపాలెం ఇవన్నీ మాకు బీచ్ కా. ఇప్పుడు చిరంజీవి ఊరు ఇవన్నీ చూడండి, అలా లైన్గా పక్క నుంచి వెళ్ళిపోవచ్చు బీచ్. అవునవునవునవును. ఈవెన్ మీకు అంతర్వేది అన్ని కూడా సముద్రం అంతా తోటలు ఉంటాయి, కానీ ఇక్కడ అలా కాదండి, వెళ్ళే కొలిది ఇంకా మడవ ఫారెస్ట్ వచ్చేద్ది మాట అండి. సరేనండి, అయితే ఆ వీధికి వెళ్తామండి. ఓకే, మీరు అందరూ ఏంటి సెలవులా స్కూల్లో? మరి ఏం చేస్తున్నారు? ఏమన్నా ఆడుతున్నారా? సెల్లో గేమ్స్ ఆడుతున్నారా? ఏం ఆడుతున్నారు? మామూలు బయట ఆడతారా సెల్లన్నా? సెల్ల. నువ్వు ఏం గేమ్స్ ఆడతావు? క్రికెటా? ఓకే ఓకే. ఈ మేళలో మనం చూడొచ్చు ఎక్కువ స్వతంత్ర సమరయోధులవి, అలాగే కాంగ్రెస్ నాయకుల ఫొటోస్ ఎక్కువ కనబడుతున్నాయి. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఇంటికి వచ్చినట్టు కూడా మనకి ఫోటో అయితే కనిపిస్తుంది. చాలా మేళలు అయితే ఉన్నాయి ఈ గ్రామం మొత్తం మీద, కానీ కొన్ని మేళలు అయితేనే చూపించడం జరిగింది. ఫస్ట్ మేడ చూసాం, అలాగే ఈ మేళలోకి కూడా వచ్చాం. ఎవరినైనా డీటెయిల్స్ అడుగుదామంటే ఎవరు కనిపించట్లేదు. అయితే పర్మిషన్ అయితే ఇచ్చారు, మనకి తీసుకోమన్నారు హౌస్ అయితే.
ఇదండి కందికుప్ప గ్రామం గురించిన పూర్తి వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.